చైనా మొదటి నుంచి కూడా కయ్యానికి కాలు దూవుతుంది. అక్కడ పాము చవదు, కర్ర విరగదు, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే 2020లో మనం గలహాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణలు చూసాం. అయితే ఇక్కడ పాము చచ్చింది, కర్ర విరిగింది. ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త వహించింది చైనా. గలహాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు మాత్రమే కాదు, దాదాపు 20 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారు, 20 మంది గాయపడ్డారు కూడా. ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చేసింది. ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని బయటికి చెప్పలేదు. కానీ భారత ప్రభుత్వం వెంటనే 20 మంది చనిపోయారు అనే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మనకి చైనాకి సరిహద్దు సమస్యలు ఇప్పటి నుంచి కాదు, గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలుగా ఉంటూనే ఉన్నాయి మొదటి నుంచి కూడా. అయితే ఇప్పుడిప్పుడే భారత్కి చైనా మధ్య స్నేహం కుదిరింది. మరి చైనా రష్యా విషయంలో ఎలా? చైనా రష్యా మొదటి నుంచి కూడా స్నేహపూర్వకమైనటువంటి దేశాలు, మనకంటే కూడా మంచి బలమైనటువంటి దేశాలు. కానీ చైనా యొక్క ఆ కుటిల బుద్ధి లేదా ఆ నక్క వినయం పోలేదు. అంటే రెండు దేశాల దగ్గర స్నేహంగా ఉంటుంది, కానీ ఈ మ్యాప్ అనే విషయంలో మాత్రం అటు రష్యా భూభాగంతో కూడినటువంటి ఒక మ్యాప్ని, ఇటు భారత భూభాగం, అరుణాచల్ ప్రదేశ్, అలాగే మరికొంత భూభాగాన్ని కలిపినటువంటి ఆ మ్యాప్ని తయారు చేసుకుంటుంది. మొన్న కూడా రష్యా భూభాగంతో కలిపి ఒక మ్యాప్ని విడుదల చేసింది. ఎలాగో రష్యా ఉక్రెయిన్తో గత 3.5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తోంది కాబట్టి, ఆర్థికంగా బలహీనంగా కూడా ఉంది కాబట్టి బహుశా ఇటువైపు పట్టించుకోదేమో అనుకుందో, లేకపోతే సరే ఒక రాయి వేద్దాం, ఏం చేస్తుందో చూద్దాం అన్న విధంగా ఆ మ్యాప్ అయితే విడుదల చేసింది. అయితే ఆ మ్యాప్ విడుదల చేసిన తర్వాత రష్యా గట్టిగానే స్పందించింది. ఇక్కడ చైనా ప్రభుత్వం ఏంటంటే 2 నాలుకలు కాదు 10 నాలుకల ధోరణితో ఉంటుంది. నిజానికి మాకు ఆ విషయం తెలియదు, బహుశా ఆ మ్యాప్ మా అధికారులు విడుదల చేసి ఉంటారు, వాళ్ళు అప్పటి నుంచి ఏదో ఉన్నటువంటి దాన్ని చూసి ఆ మ్యాప్ తయారు చేసి ఉంటారేనో, లేకపోతే మాకు తెలియకుండా అలా జరిగిందనో ప్రభుత్వం తప్పించుకుంటుంది. అలాగే మొన్న మన భారతదేశానికి చెందినటువంటి అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయి లండన్ నుంచి జపాన్ వెళ్తున్నప్పుడు, టోక్యో వెళ్తున్నప్పుడు మధ్యలో చైనాలో ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్, అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆవిడ యొక్క ఈ పాస్పోర్ట్ ను చూసి కేవలం కావాలనే, ఈ పాస్పోర్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం అని ఉంది, అరుణాచల్ ప్రదేశ్ భారత్లోకి రాదు, చైనాలోకి వస్తుంది, ఈ పాస్పోర్ట్ చెల్లదు అంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు చేసినటువంటి అల్లరి అంతా ఇంత కాదు. కేవలం ఆ రాద్ధాంతం అంతా కూడా జస్ట్ ఎప్పటికైనా సరే అది మాదే అని ఒకటి. 2, ఇలాంటివి చేసినప్పుడు ప్రపంచ దేశాలు అరుణాచల్ ప్రదేశ్ చైనాదా అని ఒక డిస్కషన్ చేసుకుంటారు కదా, దానికోసం కూడా ఆవిడ నాపి ఇబ్బందులకు గురి చేశారు. మన అంబసీ అధికారులు దాంట్లో విషయం ఇన్వాల్వ్ అయ్యారు, వెంటనే దాన్ని పరిష్కరించారు. ఆ విషయం చైనా వాళ్ళకి తెలుసు, ఎంబసీ అధికారులు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని. కానీ ఇక్కడ కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, మాకు తెలియదు అన్న విధంగానే ఉంది. అదంతా కూడా ఇమిగ్రేషన్ అధికారులు లేకపోతే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ, మాకేమి సంబంధం. మేము ఎప్పటికీ కూడా భారతదేశాన్ని నమ్మకమైనటువంటి దేశంగానే చూస్తున్నాం, స్నేహపూర్వకమైనటువంటి దేశంగానే నమ్ముతున్నాం అని చెప్తాం. ఇప్పుడు చైనా ఆడుతున్నటువంటి ఈ భూభాగాలతో ఆట ఏదైతే ఉందో, అది ఏదో ఒక రోజు రష్యా భారత్ ని ఏకం చేస్తుంది, చైనాని ఒక విధంగా నెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు కాకపోయినా ఒక 30-40 సంవత్సరాల తర్వాత అయినా అదే జరుగుతుంది.